ప్రసంగి 3:11 గట్టిగా, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా, మనకు జ్ఞానం ఉంది. ఎలాంటి జ్ఞానం తెలుసా? దేవుని యొక్క కార్యాలు తెలుసుకోవడానికి సరిపోనటువంటి జ్ఞానం ఉంది. అప్పుడప్పుడు 2025లో దేవుని మీద సనిగింటాం. దేవా ఎందుకు లేదు ప్రభా, నాకు నేనేం అన్యాయం చేశాను ప్రభా, నాకెందుకు నా జీవితంలో జవాబు ఇవ్వకున్నావు? దేవుని బిడ్డలారా, కొన్ని అప్పుడే నీకు ఇస్తే అది క్షేమం కాదు, కొన్ని నీకు అప్పుడే ఇస్తే క్షేమం కాదు. అందుకే దేని కాలమందు చక్కగా ఉండునట్లు, ఆ కాలానికి సరిపోతుంది. నిన్న నా దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు అనిపించింది, ప్రభా థ్యాంక్ యూ లార్డ్, నేను ఆశించాను పోయిన నెలలో వస్తే బాగుంటుంది, ఒకవేళ నేను ఎక్కువగా వేరొక దానికి ఖర్చు పెడతానని నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వు అనుమతించావు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డలారా, 2025లో దేవునికి స్తుతే కాదు, స్తుతియాగం కూడా చెల్లించు, స్తుతియాగం కూడా చెల్లించు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు తెలుసా? అది ఆ కాలానికి మంచిది కాదు, వేరొక కాలానికి అది మంచిది. రెండవదిగా, దేవుడు నువ్వు అనుకున్న విధానంలో ఇవ్వలేదు కానీ వేరొక విధానంలో నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చింటాడు. నువ్వు అనుకున్నావు ఇది జరగాలి అని, కానీ దాని నిమిత్తమే ప్రార్థన చేస్తుండగా రాలేదు, కానీ నీ జీవితంలో ఇంకోటి వచ్చి ఉంటుంది, అది మర్చిపోవద్దు. అంటే ఉదాహరణకు నీ జీవితంలో ఒకటి కావాలి అని నువ్వు బహు భారంగా ప్రార్థన చేసింటావు, ఆ ప్రార్థనలో కొంచెం పైకి వెళ్ళి ఉపవాసం కూడా ఉండింటావు, ఇంతవరకు ఉపవాసం లేదు. అది నేర్పించడానికి నీ జీవితంలో దేవుడు నిలబెట్టాడు. ఒకవేళ నీ జీవితంలో అడిగిన వెంటనే, ఇప్పుడు అడిగావు బయటికి పోతేనే జరిగింది అనుకో, నువ్వు ఏ రకంగా చూస్తావు తెలుసా? దేవుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగా చూస్తావు, నేను అడిగితేనే ఇస్తాడు, నేను అడిగితేనే ఇస్తాడు. నీ జీవితంలో ఇక ఏం మార్పులు ఉండవు. నీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఆ ఏరియాలో నిన్ను దీవించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 2025లో కొన్నిటిని నిలబెట్టాడు. ఒకసారి ఆలోచించండి. వ్యక్తిగతంగా నీ హృదయంలో మార్పులు వచ్చింటాయి ఆలస్యమైనందుకు. వ్యక్తిగతంగా నీ ఎదుట కొన్ని తలుపులు మోయబడినప్పుడు నీలో దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన ప్రారంభమైంటది. ఒకవేళ నీ ఎదుట దేవుని యొక్క వాగ్దానం నెరవేరినప్పుడు మరింత విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని దగ్గర పోరాడేటువంటి రాత్రి అంతా ప్రార్థన చేసి, కన్నీటితో ప్రార్థన చేసి, విలపించే ప్రార్థన, నలిగిన హృదయంతో ప్రార్థన, ఇవన్నీ మనకు తెలియదు, చదువుకునింటావు, అది వినింటాం, అది మన జీవితంలో వచ్చింటది అంతే, కానీ దాన్ని మనము ఉపయోగించి ఉండవు. ఇప్పుడు అవన్నీ నీ జీవితంలో వచ్చేసాయా? దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ స్టాప్డ్ దట్. నీ జీవితంలో అది ఇస్తే కొన్ని ఆత్మీయ అనుభవాలు నీ జీవితాల్లో ఉండవు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? బైబిల్ ఒక మాట, తన అనాది కాల సంకల్పంలో కొన్నిటిని దేవుడు డిలే చేశాడు. జకరియా, ఎలిజబెత్, మీరెందుకు సంతానం కోసం ప్రార్థన చేస్తున్న దేవుడు ఇవ్వలేదు? వాళ్ళు అంటారు, సకలమైన ఆజ్ఞల చొప్పున మేము నడుస్తున్నాం, వయస్సు మీరిన సేవ చేస్తున్నాం, ఆగిపోలేదు సేవలో, అయినా దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే యేసు ప్రభువుకు ముంగుర్తుగా యోహానును తీసుకురావడానికి ఓన్లీ ఎలిజబెత్ అండ్ జకరియా ఆర్ ఎలిజబెల్. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవునికి స్తుతి యాగము చేయి. స్తుతే కాదు, స్తుతి యాగం. నా జీవితంలో నేను అడిగిన కొన్ని ఇచ్చావు ప్రభా, ఇవ్వలేదా? థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఏదో ఇది ఈ కాలానికి సరిపోదు అని నువ్వు భావించావు, నా కుటుంబానికి ఇప్పుడు ఇది వస్తే క్షేమం కాదని నువ్వు భావించావు, అందుకే నిలబెట్టేసావు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు స్తోత్రం. కానీ ఆ ఆలస్యంలో నాలో మార్పులు తీసుకొని వచ్చావు, నా కుటుంబంలో మార్పులు తీసుకొచ్చావు. ఈ దీవెన నా జీవితంలో రానప్పుడు నా కుటుంబ ప్రార్థనలు ప్రారంభమైనాయి, ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి, నా జీవితంలో కొత్త రకమైనటువంటి ఆత్మీయ అనుభవాల్లోనికి తీసుకొని వెళ్ళావు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్ అని దేవునికి స్తుతి చెల్లించేటువంటిదే ఈ కొన్ని 88 గంటలు లేదా ముందున్నటువంటి ఈ కొద్ది సమయం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఈ సమయాన్ని సద్వినియోగం స్తుతి చెల్లించు, స్తుతి యాగము కూడా చేయి. స్తుతి చెల్లించు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలకు, ప్రార్థనలకు, జవాబులకు దేవునికి స్తుతులు చెల్లించు. రెండవదిగా, నీ జీవితంలో దేవుడు ఏదైనా 2025లో చేయకుండా ఆపేశాడా? థ్యాంక్ యూ లార్డ్, నా మేలు కోసమే నువ్వు చేయలేదు, నా మేలు కోసమే నువ్వు చేయలేదు. దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవుని ఘనపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ రెండు అనుభవాలు ఉండాలి. స్తుతి చెల్లించు, స్తుతి యాగము కూడా చేయి.
రెండు నీ జీవితాల్లో ఉండాలి. చేసిన మేళ్లకు, చేయబోయే మేళ్లకు, లేదా చేయకుండా ఆపేసిన మేళ్లకు, నిలిపేసిన మేళ్లకు, లేదా జవాబులు ఇవ్వనటువంటి దానికి దిగులు పడొద్దు. అది నీ క్షేమం కోరే దేవుడు నీకు ఇవ్వలేదు. ఈ మంత్లోనే ఒక దైవ సేవకుడు, ఆయన చాలా పొట్టిగా ఉంటాడు, మరుగుజ్జుగా ఉంటాడు. ఆ మరుగుజ్జుగా ఉన్నటువంటి ఆ దైవ సేవకుడు, ఆయన పేరు జోసెఫ్. ఆయన మీటింగ్కి వెళ్ళాడు. ఆయన వాక్య పరిచయం చేయాలి. కొన్ని గంటల్లో సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ టైం హార్ట్ అటాక్. అక్కడ తను ఏ రూమ్లో ఉన్నాడో అక్కడే ఆయన తుది శ్వాస విడిచాడు. చాలా మరుగుజ్జుగా ఉంటాడు. ఈ మధ్య చాలా వైరల్ అయ్యాయి వీడియోస్. ఆయన చనిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఏం హెల్త్ ప్రాబ్లం లేదు, సడన్గా కాఫీ తాగాడు, అలా సిద్ధపడడానికి కూర్చున్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరు దైవ సేవకులు అందరూ కలిసి ఒక పని చేశారు. ఏంటంటే, ఈయన ఆ కుటుంబానికి ఆధారం. ఏదైనా డబ్బు వచ్చిందంటే ఈయన సేవకు వెళ్ళి ఎవరైనా కానుకిస్తేనే వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి ఇక దైవ సేవకులు అందరూ అనుకున్నారు, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఆమెతో మాట్లాడితే, ఇంకేముంది, మా జీవితం అయిపోయింది, ఇంకా ఏముంది, మాకు ఆధారమే లేదు. ఆమె ఏడుస్తూ ఉంటే దైవ సేవకులు అందరూ ఏం చేశారు తెలుసా? ఒకే ఒక తీర్మానం చేసుకున్నారు. ఎవరు ఎంత డబ్బు ఈయన కొరకు ఇస్తారో ఇవ్వండి. దేవుని బిడ్డలారా, మన పరిచర్లో కూడా చాలాసార్లు చేసాం ఇది. మన పరిచర్యకు వచ్చేటువంటి వారు వాళ్ళ ఇంట్లో జరగకూడని కార్యం జరిగినప్పుడు వాళ్ళకు మనం ఆదుకున్నాం. కొంతమంది కృతజ్ఞత లేకుండా పరిచర్యకు రారండి. అది వాళ్ళ దేవుడే చూసుకొను గాక. ఎప్పుడైతే దైవ సేవకుడు ఇలా జరిగిందన్నాడో, మొత్తం ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా డబ్బు వచ్చిందండి. నాకు తెలిసి 15 లక్షల దాకా వచ్చింది. వస్తే దైవ సేవకులు అందరూ ఏం చేశారు తెలుసా? అది తీసుకుపోయి వాళ్ళ భార్య చేతిలో పెట్టలేదండి. పెట్టకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయనకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంటే వాళ్ళిద్దరి పేరున ఫిక్స్డ్ డిపాజిట్లు వేశారు. ఇప్పుడు అడుగుదాం, మీరు తీసుకునింది ఈ కుటుంబం కోసం, ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు? ఆమె చేతుల్లో ఉంటే ఖర్చు పెట్టుకుంటుంది కదా. నాకు అనిపించింది ఆమెకి ఇస్తే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఒకవేళ ఇస్తే దేనికైనా ఖర్చు పెట్టి భవిష్యత్తులో ఆ బిడ్డలకు ఉండదు, ఆ బిడ్డలు చదువుకోవడానికి, ఆ బిడ్డల పెళ్ళికి, ఆ బిడ్డల దానికి పనికి రాదు అనేటువంటిది ఆలోచించారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆమె చేతుల్లో పెట్టకుండా వేరొక చోట పెట్టాడు. 2025లో నీ దగ్గర రావాల్సిన బ్లెస్సింగ్ నీ దగ్గర పెట్టకుండా 26లో పెట్టాడు. అందుకు దేవునికి స్తుతులు చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మూడవ ప్రశ్న, ఒకటి, ఎందుకు స్తుతి యాగము? ఇది ఒక ఆజ్ఞ. స్తుతి యాగం అంటే ఏంటి? జరిగిందే కాదు, జరగనటువంటి దానికి నా మేలు కొరకు నువ్వు చేయలేదు ప్రభా. దేవుని బిడ్డ, నాకు అనిపించింది, మరి ఈ యొక్క భార్య పిల్లలు బ్రతకాలంటే, వాళ్ళు తిండి తినాలంటే మొత్తం 15 లక్షలు తీసుకెళ్ళి ఆడేసారే. వెంటనే ఒక దైవ సేవకుని ప్రేరేపణ వచ్చింది, ఈ కుటుంబానికి ఒక నెలకు అవసరమైనటువంటిది నేను చూసుకుంటా. దేవుని బిడ్డలారా, 2026 సెప్టెంబర్ వరకు ఒక్కొక్క కుటుంబము వాళ్ళని చూసుకోవడానికి రెడీ అయిపోయిందండి. 2026 వరకు. నేను ఎందుకు చెప్తున్నానంటే, 2025లో కొన్ని ఆశీర్వాదాలు నీ దగ్గర దేవుడు ఇవ్వనంత మాత్రాన 2026లో ఇవ్వడని కాదు, అక్కడ ఏదో ఒక క్షేమం నిమిత్తమై ఇక్కడి నుంచి తీసుకుని అక్కడ పెట్టాడు అంతే. గాడ్ ఈస్ నాట్ సెయింగ్ నో. దేవుడు ప్రార్థనకు నో చెప్పే చేతకాని దేవుడు కాదు. నీకు ఇప్పుడు ఇవ్వడం మంచిది కాదు. దేవా, నా మేలు కొరకే 2025లో కొన్ని ఇవ్వలేదు ప్రభా. రెండు చెప్తాను, మేలు కలగడానికి ఇవ్వకపోవచ్చు, లేదా నీ దగ్గర పాపమున్నా కూడా దేవుడు ఇవ్వడు. నువ్వు దాన్ని పాపము కోసం ఉపయోగించడానికి అడిగితే దేవుడు ఇవ్వడండి. అది కూడా చెప్తున్నా. నువ్వు పాపపు తలంపులు కలిగి అందుకే యాకోబు పత్రిక అంటాడు, మీరు అడిగిన మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు, పాపం నిమిత్తం అడుగుతున్నారు. డోంట్ ఆస్క్ ఫర్ అ సిన్ఫుల్ ఎంజాయ్మెంట్. నేను పాపాన్ని ఎంజాయ్ చేయడానికి నాకు ఇది కావాలంటే దేవుడు ఇవ్వడు. ఒకవేళ ఈ సంవత్సరంలో అలా అడిగింటే, దేవా నన్ను క్షమించు అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. పాపము నిమిత్తమే, పాప భోగముల నిమిత్తమే అడగొద్దు. దేవుని బిడ్డలారా, స్తుతి యాగము, దేవుడు నీ జీవితాల్లో కొన్ని ప్రార్థనలకు డిలే చేసింటాడు, వెయిట్ చేయమని చెప్పింటాడు. అది నీ క్షేమం కోరే. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, స్తుతి యాగం చెల్లించావా? లేకపోతే ఈరోజు ఆదివారం, రేపు సోమ, మంగళ, బుధవారం రాత్రికి, మధ్యరాత్రి మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఈ 3 రోజులైనా దేవుని మన మనసారా స్తుతి చెల్లిస్తాం, స్తుతి యాగం చెల్లిద్దాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, స్తుతి యాగం చేస్తే ఏమవుతుంది తెలుసా? చూడండి 23వ వచనం, కీర్తన 50:23.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇక్కడ చూడండి, 3 ఆశీర్వాదాలు ఇక్కడ చెప్తున్నాడు. స్తుతియాగము చెల్లిస్తే, నీ జీవితాల్లో దేవునికి స్తుతులు స్తుతియాగము చెల్లిస్తే 3 ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి ఏంటంట, స్తుతియాగం అర్పించువాడు ఏం చేస్తున్నాడంట? టైం పాస్ చేస్తున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు. స్తుతి చెల్లించడం అనేటువంటిది ఏదో చేయాలి కాబట్టి ఈరోజు సందేశం ఇచ్చారు కాదు, దేవుని మహిమపరచుచున్నాడు. ఏంటంటే దేవుని మహిమపరచడం అంటే, దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అంటే దేవుని మహిమపరచడం. అది అంటే మహిమపరచడం అంటే, ఇప్పుడు అందరం కలిసి పాట పాడదాం, స్తుతియు మహిమ అని మనం పాట పాడితే దేవుని మహిమపరచడం అంటే ఏంటిది? మహిమపరచడం అంటే ఏంటిది? స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు నువ్వు. అంటే నీ జీవితంలో దేవునికి స్తుతియాగము చెల్లించే వ్యక్తివైతే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే, దేవా నా జీవితంలో జరగనటువంటి వాటికి నీవే కారణం ప్రభా, నిన్ను బట్టే ప్రభా నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యం ఉందా? నిన్ను బట్టే. యు ఆర్ అక్నాలెడ్జింగ్ గాడ్. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? దేవుని గుర్తిస్తున్నావు, దేవుని స్థానాన్ని దేవునికి ఇస్తున్నావు. దేవుని స్తుతించినటువంటి వ్యక్తి దేవుని స్థానంలోనికి తను వస్తాడండి. నేను చేశాను ఇది, నేను కష్టపడ్డా, నేను ప్రయాసపడ్డా, నేను చేయకపోతే, నేను రాకపోతే, నేను చేయకపోతే, నేను ఇన్వాల్వ్ కాకపోతే, నేను గర్వం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. స్తుతియాగము చెల్లించే వ్యక్తి జీవితాల్లో అతని మనస్సు తనపైన కాదు దేవునిపైకి ఫోకస్ అయిపోతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటారా, ద మోర్ యు ప్రైజ్ హిమ్, ఎంతగా దేవుని నువ్వు స్తుతిస్తావో, దేవుడి నీ జీవితంలో చేసిన లేదా కొన్నిసార్లు ఆపివేసిన కొన్ని ఆశీర్వాదాల మితమై దేవునికి స్తుతులు చెల్లిస్తావో, దేవుని నువ్వు గుర్తిస్తున్నావు, దేవుని ఘనపరుస్తుంటున్నావు, దేవుని స్థానాన్ని దేవునికి నువ్వు ఇస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అనవచ్చు, బ్రదర్ ఇందాక మీరేమన్నారు? స్తుతి అంటే దేవుడు చేసిన మేలు, స్తుతియాగం అంటే చేయకుండా దేవుడు ఆపేసిన మేలు అని చెప్పారు కదా. మరి చేయనటువంటి దానికి దేవునికి ఎందుకు స్తుతులు చెల్లించాలి? ఇందాక చెప్పారు, అది మన మేలు కొరకే. హబక్కూకు గ్రంథంలో చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేలిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడండి? అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలు పశువులో లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించు. ఇదేంటండి? లేవు 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 లేవు. లేకపోతే దిగులు పడాలి, ఏడవాలి. రాలేదే అని తిట్టుకోవాలి, రాలేదంటే మనల్ని మనం శపించుకోవాలి. కానీ భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, పైరు ఇవన్నీ లేదా, గొర్రెలు లేవా, అయినా నేను యెహోవా యందు ఆనందిస్తా. దేవా నువ్వు ఉన్నావు ప్రభా, చాలు. సాతాను అంటే నీ దగ్గర లేని దాన్ని చూపిస్తాడు, నీ దగ్గర ఉన్న దేవుని చూపించాడు సాతాను. మర్చిపోకది. నీ దగ్గర లేనటువంటిది ఒకటి చూపిస్తాడు. నీ దగ్గర ఇది లేదు, నీవు ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వాల, దేవుడి ఇవ్వాల, దేవుడి ఇవ్వాల, దేవుడి ఇవ్వాల, కానీ ఉన్న దేవుని నీకు చూపించడు. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పనా, దేవుని ఆశీర్వాదాలు గొప్పనా గుర్తిస్తాం. ఈరోజు దేవుని నువ్వు కలిగి ఉంటున్నావు, దాన్ని బట్టి దేవుని నువ్వు ఉన్నావు ప్రభా. చేనిలో పైరు లేదు, గొర్రెలు లేవు, అంజూరపు చెట్లు లేవు, ద్రాక్ష చెట్లు లేవు, కానీ నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకు తెలుసా? అవి కాదు నా బలం, అవి కాదు నా యొక్క ధైర్యం, అవి కాదు, నా దేవుడే, నా దేవుడే. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ పరిస్థితుల కంటే నీ దేవుడు గొప్పవాడని చూపిస్తుంది స్తుతియాగం. నీ పరిస్థితుల కంటే 2025లో కొన్ని నీ దగ్గర రాకపోవచ్చు, అది ఒక అంజూరపు చెట్టు లాంటిది కావచ్చు, ద్రాక్ష చెట్టు లాంటిది కావచ్చు, సంథింగ్ దట్ యూ డిడ్ంట్ రిసీవ్ ఫ్రమ్ గాడ్, బట్ స్టిల్ ఇఫ్ యూ ప్రైజ్ గాడ్, దేవుని స్తుతిస్తే, నువ్వు ఏమని దేవుని స్తుతిస్తున్నావు తెలుసా? ఇవి లేకున్నా ప్రభా నువ్వు ఉన్నావు అంటే వీటన్నిటికంటే నువ్వు గొప్ప దేవుడుగా నాకున్నావు ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కొన్ని ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నావు, లేనందుకు కృంగిపోతున్నావు. కృంగిపోయావేమో, దేవుని మీద సనిగావేమో, దేవుని మీద దిగులు పడావేమో. వద్దు దేవా, ఈ పరిస్థితుల కంటే నువ్వు గొప్పవాడు, నువ్వు ఉన్నావు ప్రభా. ఎప్పుడైతే నీ జీవితంలో గొప్ప మేలు చూస్తావండి, గొప్ప
గొప్ప మేలు, అది వర్ణించడానికి వీలుగానే మేలు, వర్ణించడానికి వీలుగానే మేలు చూస్తావు. ఎందుకు తెలుసా? ఇఫ్ యూ బిలీవ్ దట్ యువర్ గాడ్ ఈస్ ఫార్ బెటర్ దాన్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్, నువ్వు ఎదురు చూసేదానికంటే నీ దేవుడు గొప్ప దేవుడు, నీతో ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా. ఫలితం లేకున్నా, మార్గం కనిపించకున్నా దేవుని స్తుతించే వ్యక్తి అతని జీవితంలో దేవుని గుర్తిస్తున్నాడు. దేవా నువ్వు ఉన్నావు, ప్రభా నువ్వు ఉన్నావు. దేవుని బిడలారా, ఆయా సందర్భాల్లో నా జీవితంలో కూడా ఇదే అనుభవం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎదురు చూసిన ఆశీర్వాదాలు ఉండవు, ఎదురు చూసిన దీవెనలు ఉండవు. కొంతమంది చెప్తారు, బ్రదర్ ఫస్ట్ మేమే బ్రదర్ ఏసీ ఇంతవరకు ఇవ్వలేదు, ఫస్ట్ మేమే బ్రదర్ ఏసీ యూనిట్కు అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో మనిషి మాటను చూసి మనం కాన్ఫిడెన్స్ లేక వచ్చేస్తాం, ఓవర్ కాన్ఫిడెన్స్ లేక వస్తాం. అబ్బా వీళ్ళు ఇస్తారంట. తూచ్ 2025లో ఇలాంటి ఎన్ని తూచులు మీకు కూడా వచ్చాయో నాకు తెలియదు. అర్థమైందా? తూచి అంటే చెప్తారు భయంకరంగా, మాట మీద నిలబడని జనాంగం. దేవుడు మాట మీద నిలబడతాడు, కానీ నీ జీవితంలో నీకు క్షేమం కానప్పుడు దేవుడు అది నీకు ఇవ్వడు. దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో నువ్వు భాగంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు దాన్ని కొద్దిగా ఆలస్యం చేసి ఆ తర్వాత నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఒక సహోదరునితో నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏదేదో ప్రశ్నలు అడుగుతాను, విపరీతంగా ప్రశ్నలు. 2 గంటల సేపు నాన్ స్టాప్ ప్రశ్నలు నన్ను వేశాడు. 2 గంటల సేపు నా జీవితంలో ఇన్ని ప్రశ్నలు, ఇన్ని గంటల సేపు ప్రశ్నలు వేసింది ఎప్పుడు లేదు. సో 2 గంటలు. ఆ ప్రశ్నల్లో ఒకటి, దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదు. నేను వెంటనే అడిగాను, మీకు కుమారుడు ఉన్నాడా? ఉన్నాడు బ్రదర్. మీ కుమారుడు ఏం చదువుతున్నాడు? 4th క్లాస్ ఎంతో చెప్పాడు. అవునా? ఒకవేళ మీ కుమారుడు నీ దగ్గరకు వచ్చి, డాడీ నాకు బుల్లెట్ కావాలి డాడీ అంటే కొనిస్తారా? కొనిస్తానన్నాడు. కొనిస్తావా అన్నాడు. కొనిస్తాను అంటే ఆ పిల్లనికి ఇస్తావా స్కూల్? ఇవ్వను. నాకు అనిపించింది, నువ్వేమన్నా ఉరుసులో దొరికే బుల్లెట్ ఇస్తావా లేకపోతే నిజంగా బుల్లెట్ ఇస్తావా? ఉరుసులో కూడా దొరుకుతుంది బుల్లెట్, బొమ్మ బుల్లెట్ ఇస్తావా అన్నాడు. నేను తండ్రిని కాబట్టి కొంటాను. కొంటావు సరే, ఇస్తావా? నడిపించగలడా? మోయగలడా? కాబట్టి ఏం చేస్తావు? వద్దు అంటావు. అంటే ఆ బిడ్డకు కొనియలేక కాదు, ఆ బిడ్డకు ఇవ్వలేక కాదు, ఆ బిడ్డ పైన ప్రేమ లేక కాదు. ఇప్పుడు ఇస్తే అదే ఆ బిడ్డకు ప్రాణహానిగా మారుతుంది, అదే ఆ బిడ్డకు ప్రాణహానిగా మారుతుంది. కాబట్టే నువ్వు ఇవ్వలేదు కదా. కొన్ని సందర్భాల్లో దేవుడు నువ్వు అడుగుతున్నవి నీ ప్రాణం మీదకి వస్తాయి, నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలిగిస్తాయి, నీ ఆత్మీయ జీవితంలో నీవు రాకూడని ఒక వర్స్ట్ ప్లేస్లోకి నేను నడిపిస్తాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు ఆపింటాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, స్తుతి యాగం ఈ 2 మన జీవితాల్లో ఉంటే దేవుని మహింపరుస్తావు, దేవుని గుర్తిస్తావు. నువ్వు ఉన్నావు ప్రభా, నువ్వు చాలు ప్రభా, దేవుని పైన నీ దృష్టి మరలుతుంది. రెండవదిగా దేవుని స్తుతియాగము చేసే వ్యక్తి జీవితంలో ఉండేటువంటిది ఏంటి? 23వ వచనం, కీర్తన 50:23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు అంటే నువ్వు ఎంతగా దేవునికి స్తుతియాగం చెల్లిస్తూ వెళతావో దేవుడు అంటున్నాడు, ఇంతవరకు కనబడనటువంటిది నీ కళ్ళ ఎదురుకి తీసుకొని వస్తా, ఇంతవరకు నువ్వు చూడనటువంటిది నీ జీవితంలోనికి వస్తుంది. 2025లో ఏదైతే రాలేదో, ఎంతగా నువ్వు స్తుతిస్తూ ఉంటావో, వంట చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటావు, లేదా ఊడుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటావు, లేదా ఎంతగా దేవుని నువ్వు స్తుతిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు నీ ఎదుట కనబడుతుంది. అది రక్షణ కనబరుచున్నట్లు అంటే నీకు కనబడాల్సింది కనబడకుండా పోయిందేమో 2025లో. కనబడాలి అంటే దేవుని స్తుతించు. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఈ స్తుతి పైన దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు దావీదు జీవితం దగ్గరికి వచ్చాను. నేను 3 సార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు, 7 సార్లు దేవుని స్తుతించేవాడు. మీరు బైబిల్లో చూడండి, నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవునికి మొరపెట్టుకొందును, కానీ 7 సార్లు దేవుని స్తుతించే వ్యక్తి. మన జీవితాల్లో ప్రార్థన ఎక్కువగా ఉంటుంది, స్తుతి మైనస్లో ఉంటుంది లేదా 0లో ఉంటుంది. అస్సలు దేవుని ప్రభా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అడగడం తప్ప ఇంకేముండదు. ఇది కావాలి, ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయింది. ఇచ్చిన దానికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాం మనం? దావీదు అంటాడు 3 సార్లు ప్రార్థన చేస్తా, 7 సార్లు దేవుని స్తుతిస్తా. ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం మిస్ కావద్దు, దేవుని మనం విస్తారంగా స్తుతించబోతున్నాం.
విస్తారంగా స్తుతించబోతున్నాం. దేవుని బిడలారా, నీవు ఎంతగా స్తుతిస్తావో రక్షణ కనబరుచున్నట్లు నేను చేస్తాను. ఇంతవరకు కనబడనటువంటిది, ఇంతవరకు నువ్వు జీవితాల్లో నువ్వు చూడలేనటువంటిది, యు ఆర్ గోయింగ్ టు సీ వెన్ యూ ప్రైజ్ ద లార్డ్. దేవుని నువ్వు స్తుతిస్తూ ఉండగా, అందుకే కదండి వాళ్ళ ఎదుట తలుపులు మోయబడ్డాయి. ఆ తలుపులు తెరవి బయటికి వెళ్ళాలి అంటే పౌలు శీలలు దేవుని స్తుతించారు. నీ ఎదుట కనబడకుండా ఉండేది కనబడాలి అంటే దేవుని స్తుతించు. దేవుని స్తుతించు, కళ్ళకు కనిపించేలా, నువ్వు అనుభవించేలా, ప్రజలు గమనించే విధంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాలి అంటే కంటిన్యూ టు ప్రైజ్ హిమ్. దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుని బిడలారా, దేవుని స్తుతిస్తే అది ఏదో దేవునికి వెళ్ళినట్టే కాదు. మీరు నిజంగా స్తుతించి చూడండి. ఎంతగా దేవుని మనసారా నువ్వు స్తుతిస్తావో అంతగా నీవు చాలా బలంగా మారిపోతావు తెలుసా. మీరు చేసి చూడండి, అది చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. విన్న వాళ్ళకి ఏముంటుంది అన్న, తింటే కదా బలం, పండుకుంటే కదా బలం, ఎక్సర్సైజ్ చేస్తే కదా బలం. స్తుతిలో బలం ఉంది. నువ్వు ఎంతగా స్తుతిస్తావో నిన్ను కదల్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒక రాంగ్ పర్సన్, దే విల్ నాట్ డిస్టర్బ్ యూ. మనసారా దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే స్తుతిస్తావో నీ కంటికి కనబడేది నీ కంటికి కనపడుతుంది, ప్రజలకు కనబడాల్సింది ప్రజలకు కనబడుతుంది. రెండవదిగా నువ్వు ఏది అనుభవించకుండా ఉన్నావో అది ఖచ్చితంగా నువ్వు అనుభవించేటట్లు చేస్తుంది. దేవుని ప్రార్థన కష్టమవుతుంది. ఎలా ప్రార్థన చేయాలి చాలామంది అడుగుతారు, ఎలా ప్రార్థన చేయాలి? స్తుతి చాలా ఈజీ. స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రం, నువ్వు చేసిన మేళ్లకు వందనాలు, నువ్వు నా జీవితాల్లో నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు దేవా. ఇది చాలా ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ. దేవుడు అంటున్నాడు, ద మోర్ యు ప్రైజ్ హిమ్, the things that you didn't see in 2025 will be visible to you. Hallelujah, hallelujah. 2025లో నీకు కనబడనటువంటిది 2026లో నీకు కనబడాలి అంటే దేవుని మహా ఘనంగా దేవుని స్తుతిస్తావు. మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఒకటి, దేవుని మహిమపరుస్తావు. రెండవదిగా నీ రక్షణ కనబడుతుంది. మూడవదిగా, రక్షణ అంటే కేవలము డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ సాల్వేషన్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ జీవితాల్లో రక్షణ అంటే శత్రువు నుంచి కాపాడడం, సమస్యల నుంచి కాపాడడం, నీ జీవితాల్లో ఎదురు చూసే దీవెలను పొందుకోవడం. మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా? 23వ వచనం, తిరిగి కీర్తన 50:23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. వాడు మార్గము, ఎవరు మార్గం సిద్ధపరుస్తుంది? దేవుడు కాదు, వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు. ఎంతగా నువ్వు స్తుతిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఎందుకు మార్గం సిద్ధపరచబడుతుంది తెలుసా? ఇంతవరకు మన ఎదుట మూసుకొని పోయిన మార్గాలు, ఇంతవరకు మన ఎదుట తెరుచుకొని మార్గాలు, మనకు గందరగోళంగా, అనిశ్చయంగా, లేకపోతే కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు ఓపెన్ అయిపోయి మన మార్గాలు క్రియేట్ అవుతాయి తెలుసా? దేవుని స్తుతి. దేవుని స్తుతిస్తే ఏమవుతుందండి? ఎక్కడ దేవుని స్తుతిస్తారో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుని దూతలు ఉంటారు. దేవుని దూతలు ఉంటే ఏం చేస్తాడు దేవుడు? అదిగా అడ్డంగా ఉంది, తీసేసే. దేవుని దూతలు పోయి తీసేస్తారు. మనం ఏం చేస్తాం తెలుసా? ఎట్లా ప్రభువా నీ ఆలోచన ఒక్క ఇంచు కూడా నీ జీవితంలో కార్యాలు చేయదు. నీవు స్తుతిస్తూ ఉండగా దేవుడు దిగి వస్తాడు. బైబిల్లో వ్రాయబడింది, వాడు మార్గము సిద్ధపరచుకొనును. అందుకే ఆ టైటిల్ పెట్టాను. 2026 నీకు దీవెనకరంగా ఉండాలంటే 2025లో ఎంతగా స్తుతిస్తావో స్తుతించు. నీ ఎదుట మార్గం సిద్ధపరచబడుతుంది. 2026 సిద్ధపడుతుంది. 2026 జనవరి 1, 2, 3, 4 అక్టోబర్, డిసెంబర్ వరకు ప్రతి మార్గం సిద్ధపరచబడుతుంది. ఎప్పుడు? ద మోర్ యూ ప్రైజ్ హిమ్. అంటే నేను అనేటువంటిది ఈ 3 రోజులు భక్తిగా దేవుని స్తుతించి 26కి వచ్చిన తర్వాత బాయ్ ప్రభా నీకు స్తుతులు చెల్లించకుండా ఉంటానంటే కాదు. ద మోర్ యూ ప్రైజ్ హిమ్. ఎంతగా దేవుని స్తుతిస్తావో, ఎంతగా స్తుతియాగం దేవునికి సమర్పిస్తావో, కొత్త సంవత్సరంలో యూ విల్ క్రియేట్ ఎ వే ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు మార్గాన్ని నీవే సిద్ధం చేసుకుంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు, దేవుని కీర్తించు. దేవుని బిడ్డలారా, ఉదయకాల ప్రార్థనలో అదే పనిగా నేను ఒక 5 నిమిషాలు పెట్టాను. ఏంటి తెలుసా? దేవునికి స్తుతులు చెల్లించడం. దేవా నువ్వు ఎవరవో దాన్ని బట్టి నీకు స్తుతులు, నువ్వు ఎలాంటి కార్యాలు చేసావో దాన్ని బట్టి నీకు స్తుతులు. దేవునికి స్తోత్రం. ఎంతగా నువ్వు ఆ రోజుకు ఒక మార్గం సిద్ధపరచబడుతుంది. ఆ రోజుకు ఒక మార్గం సిద్ధపరచబడుతుంది. ఒక పాట వింటున్నావా? మనస్ఫూర్తిగా విను. ఊరికే ఆ పాట పెట్టి ఏదో మాట్లాడుకుంటా ఏదో ఆలోచనలో కాదు. ఆ పాటకు అనుగుణంగా నీ జీవితంలో అవును ప్రభా ఇది నెరవేరాలి, అవును ప్రభా. కొన్ని పాటలు దరిద్రమైన పాటలు ఉంటాయి. దయచేసి అలాంటి నిరాశతో నిస్పృహ ఎప్పుడు చేస్తావు ప్రభా, ఎప్పుడు దీవిస్తావు ప్రభా, చచ్చిపోతానేమో ప్రభా, నా మొర వినవా, ఇది కాదు. ఇలాంటి పాట దేవుని స్తుతించే పాటలు, దేవుని ఘనపరిచే పాటలు. కొన్ని పాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
ఎస్పెషలీ ఐ వార్న్ ద యూత్. ఎవరైతే యవనస్తులుగా మీరు యు ఆర్ అడిక్టెడ్ టు ఇంటర్నెట్లో వచ్చేటువంటి ప్రతి మ్యూజిక్ మంచి మ్యూజిక్ కాదు. ఇంటర్నెట్లో వచ్చేటువంటి ప్రతి సాంగ్ మంచిది కాదు. దట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ. నీ దగ్గరికి దురాత్మలను ఆహ్వానిస్తుంది. అందుకే కొంతమంది ఎక్కువగా సెల్లో వివిధ వాటిని చూసే వాళ్ళకి చూడండి, వాళ్ళకి పిచ్చి కోపం ఉంటుంది, విసుగు ఉంటుంది, చికాకు. ఒకటి చెప్తే పిచ్చి కోపం వచ్చేస్తుంది వాళ్ళకు. ఎందుకు తెలుసా? వాళ్ళు దే విల్ బి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ ఈవిల్ స్పిరిట్స్. అదే పనిగా సాతాను పూజ చేసేటువంటి వారు, సాతాను సంబంధికులు, సాతాను ఏమనాలి సాటనిక్ గ్రూప్, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? డబ్బిచ్చి ఒక మ్యూజిక్ను రెడీ చేస్తారు. దట్ ఈస్ ఫర్ ద ఇన్వైటింగ్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్. దేవుని పాటలు వినేటువంటి దేవుని బిడ్డ జీవితంలో సమాధానం ఉంటుంది. బాగుంది కదా అని వినడం కాదు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నువ్వు చదివే పుస్తకాల్లో, వినే మ్యూజిక్లో, ఈవెన్ క్రిస్టియన్ మ్యూజిక్ కూడా జాగ్రత్త. ఆ లిరిక్స్ చూడండి, ఆ లిరిక్స్ నీ యొక్క విశ్వాసాన్ని అలా వృద్ధి పొందించాలి. ఆ విశ్వాసాన్ని నీలో నిలబెట్టాలి. ఏది పడితే అది వినడం, ఏది పడితే అది పాడడం దేవుని బిడ్డగా నీకు ఉండకూడదు. నీవు స్తుతి యాగము చేసే వ్యక్తిగా, స్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉంటే నీ ఎదుట మార్గం సిద్ధపరచబడుతుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డగా 2024ను ముగించాం, 25ను కూడా ముగించబోతున్నాం. హౌ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ 2026? దేవుడు అంటున్నాడు, స్తుతి యాగం. దేవుడు చేసిన మేళ్లకు, దేవుడు ఆపిన మేళ్లకు రెండిటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. రెండిటిని బట్టి, దేవా నీవు చేసావు ప్రభా, ఇది నా జీవితంలో చేయబోతున్నావు ప్రభా అని దేవునికి మనసారా స్తుతులు చెల్లించే వారంగా ఈ 3 రోజులు మనం గడుపుదాం. డోంట్ మిస్ ద ఈవినింగ్ సర్వీస్, థర్డ్ సర్వీస్, డోంట్ మిస్ ఇట్. వీఆర్ గోయింగ్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని మనసారా స్తుతించబోతున్నాం. 2026కు మార్గాలు సిద్ధమవుతాయి. అందరం దేవుని స్తుతిస్తాం, దేవునికి మహిమ చెల్లిద్దాం, దేవుని ఘనపరుస్తాం, దేవుని కీర్తిస్తాం. ప్రతి ఒక్కరం నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ వ్యాపారాల్లో, నీ చదువుల్లో, రాకపోకల్లో, నీ యొక్క అక్కరలో దేవుని యొక్క సహాయం చూసావు. రాకపోకలతో అవమానాలు, నిందలు, మోసాలు అన్నిటి మధ్య 2025లో మనం నడిపిస్తూ వచ్చారు నాయన. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొటెక్షన్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ us లార్డ్. మా కొరకు మీరు చేసిన ప్రతి మహోపకారానికి మా చేతులెత్తి మేము వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే మించి నిజ దేవుడవైన నిన్ను దేవుడిగా, తండ్రి ప్రార్థించే కృపను, వాక్యాన్ని వినే కృపను, తండ్రి దేవుల్లో బలపడే కృపను, వాగ్దానాలను అనుభవించే కృపను, దేవా పరిచర్లో వాడబడే కృపను మీరు ఇచ్చారు ప్రభువా. మీకే వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి మా స్తుతులు స్తోత్రాలు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.